హరే కృష్ణ. అందరికీ వరదిని ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ స్వాగతం. మొదటగా కీర్తన. జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ రాధా మాధవ కుంజ విహారీ, గోపిజన వల్లభ గిరివరధారీ, జయ రాధా మాధవ కుంజ విహారీ, గోపిజన వల్లభ గిరివరధారీ, యశోదానందన బ్రజ జనరంజన, యశోదానందన బ్రజ జనరంజన, యమున తీరా వనచారి, మున తీరా వనచారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధా గోవింద రాధా గోవింద రాధే, జయ ప్రభుపద జయ ప్రభుపద, ప్రభుపద జయ ప్రభుపద, నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్, నిత్య గౌర హరి బోల్. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्री प्रभुपाद की जय. नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने, नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्री प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. సో ఇవాళ మనము నేను చెప్పినట్లుగా అంబరీష్ మహారాజ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి దగ్గర అయితే శ్రీమద్ భాగవతం ఉందో 9వ స్కందం 4వ అధ్యాయం, మీరు బుక్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైతే శ్లోకాలు చెప్తానో అప్పుడు మనం చదవచ్చు. సరే, అంబరీష్ మహారాజ్ గురించి మీరు వినే ఉంటారు. శ్రీమద్ భాగవతంలో వస్తుంది. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ జరిగిన విషయము. పరీక్షిత్కి సుఖదేవ్ గోస్వామి చెప్పింది. అంబరీష్ మహారాజ్ వచ్చి గృహస్థ, పెళ్ళైన ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆయన మహారాజ్ అనమాట. 7 ద్వీపాలకి రాజు, చక్రవర్తి. ఆయనకి ఎనలేని సొమ్ము, పవర్, అధికారం అన్నీ ఉంది. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన అంటే అందరికీ మర్యాద, అందరూ ఆయన్ని మర్యాదిస్తారు. ఎంత ఉన్నా కూడా అంబరీష్ మహారాజ్ గొప్ప భక్తుడు. గొప్ప భక్తుడు ఏ విధంగా చెప్తానంటే, ఎంత ఉన్నా కూడా దీనికి ఆయన ఈ సొమ్ముకి, ఈ పవర్కి, ఈ పేరు ప్రతిష్టలకి ఏమాత్రం అటాచ్ అవ్వడు. ఆయన అటాచ్ అవ్వడు. మళ్ళీ అసలు ఏమాత్రం కూడా తన ప్రజల్ని కూడా ఒక తక్కువగా చూడడం కానీ అట్లాంటివి ఏమీ ఉండదన్నమాట. శ్రీ ప్రభుపాద్ చెప్తారనమాట, ఒక గొప్ప పొలిటీషియన్ కానీ ఒక రాజు ఎలా ఉండాలి అంటే తన ప్రజల్ని సొంత పిల్లల్లాగా చూసుకోవాలి, అలా ధర్మంగా ఉండాలన్నమాట, దయతో ఉండాలి, ఇలాంటివి చెప్తారు. అలాంటి క్వాలిటీస్ అంతా మన అంబరీష్ మహారాజ్లో ఉందన్నమాట. ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు కదా. ఆయనకు తెలుసు దుఃఖాలయం అశాశ్వతం. ఇది ఏదైతే ఉందో, మనం ఏదైతే భౌతిక జగత్తులో ఉన్నామో ఇదేంటి దుఃఖాలయం. కాబట్టి ఎంత మనకి ఏమి దొరికినా, ఏమి ఉన్నా, మనకి ఎంత పవర్ ఉన్నా
చెత్త ఊడ్చేవాడైనా, ఎంత గొప్ప మంత్రి అయినా, ఎవరైనా అది కంటిన్యూ అవ్వదు లైఫ్ లాంగ్. ఏమన్నా జరగచ్చు. మనం దేన్ని కానీ మన చేతిలో ఉంచలేం, మనం అట్లే కాపాడుకోలేము, ఏమన్నా జరగచ్చు. కాబట్టి మన ఆచార్య గోస్వాములు ఉన్నారు నార్త్ ఇండియాలో, చెప్పాను కదా మీకు. మనకి ఎట్లా ఆల్వార్లో అటు గోస్వాములు, అందులో రూప గోస్వామి చెప్తారు, మీరు కనుక ఈ భౌతిక జగత్తుకి కనెక్ట్ అయ్యి ఎక్కువ అటాచ్మెంట్తో ఉండాలనుకుంటే యమునా నది దగ్గర, కేశీ ఘాట్ దగ్గర త్రిభంగ రూపంలో వేణు వాయిస్తూ ఉన్న కృష్ణుని చూడడానికి వెళ్ళొద్దండి, ఆయన అనుభవించడానికి వెళ్ళొద్దండి. ఎందుకంటే వెళ్ళారనుకోండి ఇంక దేని మీద మీకు ఆశ అనేది ఉండదన్నమాట, మీకు అర్థమైపోతుంది అదే శాశ్వతం, ఇది టెంపరీ అనే విషయం. కాబట్టి అలా వార్న్ చేస్తారనమాట. ఇక్కడ చూసారంటే అంబరీష్ మహారాజ్ మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుణ్ణి మనం ఎలా చూడాలి, భగవంతుని ఎలా చూడాలి. ఇదే కంటెక్స్ట్లో శ్రీల ప్రభుపాద్, ఇస్కాన్ ఫౌండర్ చెప్పాను కదా ఆచార్యులు, శ్రీల ప్రభుపాద్ యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన చెప్తారనమాట మనం ఎలా నడుచుకోవాలంటే, భక్తులు ఎలా నడుచుకోవాలంటే భగవంతుణ్ణి చూడడానికి మనం వెళ్ళకూడదంట, భగవంతుడే మనల్ని చూసేటట్టుగా మనం నడుచుకోవాలన్నమాట. అర్థమవుతుందా? భగవంతుడే మనం చూడాలి. అలా అంబరీష్ మహారాజ్ నడుచుకుంటున్నారు. ఆయన ఎలా నడుచుకున్నారు, ఆయన ఎంత గొప్ప సేవ అందిస్తున్నారు అంటే భగవంతుడే ఆయన చూడాలని ఆశపడుతున్నాడు అనమాట. అంత గొప్ప భక్తుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అది ఈ అద్భుతమైన అస్పీషియస్ రోజు, వరదని ఏకాదశి రోజు గొప్ప భక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకంటే మనకి ఏం కావాలి, ఆహారం. సో ఇక్కడ ఏంటంటే మనము పరువు ప్రతిష్టలు దాని గురించి ఆలోచిస్తుంటాం. అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకున్న పేరు ఎక్కడ పోతుందో, మనకి ఇక్కడ మనం కష్టపడి సంపాదించిన సొమ్ము ఏమైపోతుందో అసలు ఏది మన కంట్రోల్ లేదు. బట్ ఏమైపోతుందో అనే భయంతోనే మనం బతుకుతుంటాం. ఒకవేళ మనకు తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఇంకొకరికి ఎక్కువ ఉంటే వాళ్ళని చూసి అసూయపడతాం. ఒకవేళ మనకు ఎక్కువ ఉంది అనుకోండి, మనకు ఒక అహంకారం వస్తుంది, నా దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర ఆ అహంకారం. ఏదో ఒక విధంగా ఈ కామ, క్రోధ, లోభ, మదం ఇవి ఉన్నాయి కదా, ఏదో ఒక విధంగా వీటితో మనము ప్రేరేపించబడతాము. ఏదో ఒక విధంగా కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఏమాత్రం సంతృప్తి ఉండదు, అసలు ఉండదు సంతృప్తి. భయంతోనే బతుకుతాం. ఎందుకంటే మన పేరుకి అటాచ్మెంట్, మన డబ్బుకి అటాచ్మెంట్. అందుకే శ్రీ ప్రభుపాద చెప్తారనమాట, మీరు భగవంతుడికి సేవలో ఉపయోగించండి. మీకు ఏదైతే మీరు కష్టపడి సంపాదించిన భగవంతుడి సేవలో ఎంతో కొంత ఉపయోగించండి అని. ఎందుకంటే భగవంతుడికి ఏం అక్కర్లేదు, ఆ డబ్బు అవన్నీ ఏం అక్కర్లేదు. కానీ మనకి దాంతో అటాచ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు ఒకరితో అటాచ్ అవ్వాలంటే మనం దేంతో అయితే అటాచ్గా ఉన్నామో దాని నుంచి మనకు కొంచెం విముక్తి కలగాలన్నమాట, కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గాలి. అప్పుడే ఇంకో దాని మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. సో కృష్ణుడి మీద మనకు అటాచ్మెంట్ కావాలంటే ఈ డబ్బు అనే ఒక పిశాచి ఉంది కదా, దాని మీద ఆ అటాచ్మెంట్ని మనము కొంచెం తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గించుకోవాలి? భగవంతుడి సేవలో ఎంతో కొంత, మీరు ఎక్కువ ఏం చేయాల్సి అసలు ఆయనకి ఏమి అక్కర్లేదు. మనం చేయడం వల్ల మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ తృప్తి ఇంక దేంట్లో రాదు. మీరు ఎంత పార్టీలైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కృష్ణుడికి భోగా పెట్టి ఒక నలుగురిని పిలిచి ప్రసాదం పెట్టినప్పుడు వచ్చిన సంతృప్తి ఇంక దేంట్లో రాదు. మీరే చూడండి కావాలంటే. సో అదనమాట. మనకి భయం అనేది పెద్ద ప్రాబ్లం. కానీ భక్తులకి అస్సలు భయం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఏమంటారు, సర్వలోక మహేశ్వరం, ఇది మొత్తమే ఆయనది. అన్నప్పుడు ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న సొమ్ము, ఈ రాజ్యము, ఇదంతా కూడా ఆయనదే. ఈ ప్రజలందరూ ఎవరు? కృష్ణ ఏం చెప్పాడు భగవద్గీతలో? అహం బీజ ప్రథాపిత, నేనే నేనే తండ్రిని, బీజం ఇచ్చిన తండ్రిని అని. అప్పుడు ప్రతి ఒక్కరు ఏమవుతారు? అందరూ భగవంతుడి యొక్క పిల్లలు అవుతారు. సో ఆ విధంగా అంబరీష్ మహారాజు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద అంత ప్రేమతో, దయతో వాళ్ళకి సేవలు అందించేవారు. ఆయన రాజ్య ప్రజల మీదే కాదు, అక్కడున్న చెట్లని, అక్కడున్న వృక్షాల జంతువుల్ని కూడా చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎవరైతే భగవంతుణ్ణి తన మనస్సులోనే దర్శించుకున్నాడో
అతనికి అర్థమైపోతుంది అనమాట, భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడన్న విషయం తను అర్థం చేసుకోగలుగుతాడు. ఈ భగవంతుడి విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే అది మనకి సాధ్యం కాదు, కానీ గురువు యొక్క గురు కృపతో మనకి ఇది మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనం ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడడం మొదలు పెడతాం అనమాట. ఈ పేరు ఇవి వద్దు, మాకు సేవ చేయాలి అంతే, ఇంకేమొద్దు, సింపుల్. ఎంత తృప్తిగా ఉంటుందో మీరే చూడండి. సో ఆ విధంగా అంబరీష్ మహారాజ్ యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఆయనకి ఎంత అటాచ్మెంట్, అసలు ఎంత ఉన్నా కూడా అటాచ్మెంట్ లేదు, ఓన్లీ అటాచ్డ్ టు కృష్ణ సర్వీస్. భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయాలి, ప్రతి ఒక్క జీవికి సేవ చేయాలి అనేదన్నమాట. శ్రీమద్ భాగవతం ఉంటే 9వ స్కందం 4వ అధ్యాయం 18 నుండి 20వ శ్లోకం వరకు ఒకసారి ఎవరి దగ్గర అయితే ఉందో తీయండి. 18 నుండి 20 శ్లోకం. ఇందులో అంబరీష్ మహారాజ్ ఏ విధంగా భగవంతుడికి సేవని అందిస్తాడన్న విషయం గురించి మాట్లాడతారు. ఓకే, చదువుతాను. సవై మన కృష్ణ పదార విందయోర్ వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్ మందిర మార్జనాదిషు శృతిం చకరాచ్యుత సత్కతోధయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్యా గాత్ర స్పర్శేంగ సంగమం గ్రానం చ తత్ పాద సరోజ సౌరభే శ్రీమత్ తులస్యా రసనాం తద్ అర్పితే పాదౌ హరే క్షేత్ర పదాను సర్పణే శిరో ఋషికేశ పదాభివందనే కామం చ దాసే నదు కామ కామ్యయ యతోత్తమ శ్లోక జనాశ్రయ రతిహి. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే అసలు మీకు ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే చూడండి. శ్రీల ప్రభుపాద్ ట్రాన్స్లేట్ చేసిన శ్రీమద్ భాగవతం 9వ స్కందం ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ అండ్ భావం, ఇది భాష్యం పర్ఫెక్ట్ కూడా చదవండి, భాష్యం కూడా చదవండి. సో ఇందులో ఏంటంటే మనకి భాగవతం అంతా మనం మాట్లాడుకుంటాం కదా, మనకి తెలిసొస్తుంది అనమాట. నవవిధ భక్తి ఉందని చెప్పారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, దాస్యం, ఇట్లా సాఖ్యం, ఆత్మ నివేదనం అని 9 రకాల భక్తి ఉంది అని చెప్పాను. అందులో ఏదో ఒక్కటన్నా చేయండి అని చెప్తారనమాట. భాగవతం అంతా మీరు చదివితే కూడా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధమైన భక్తిని చేస్తారనమాట. కానీ అద్భుతం ఏంటంటే మహారాజ్ అంబరీష్ ఆ 9 రకాల భక్తి ఏదైతే ఉందో అన్నిటినీ చేస్తారు. ఎంత గొప్ప భక్తులు! సో దాని అర్థం ఇప్పుడు నేను చదివిన శ్లోకాలకి అర్థము, ఆయన నాలుకతో ఎంతసేపు భగవంతుడిని కీర్తిస్తూనే ఉంటాడనమాట. ఆయన చెవులతో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వింటూ ఉంటారు. అలానే ఆయన కళ్ళతో భగవంతుడి యొక్క అందమైన దివ్యమైన రూపాన్ని చూస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారనమాట. ఏదో అడుగుతున్నారు క్వశ్చన్, విచ్ క్యాంటో టు రైట్? క్యాంటో 9, హరే కృష్ణ ఉషా మాతాజీ, క్యాంటో 9 చాప్టర్ 4 18th to 20th శ్లోక. అది మీరు ఖచ్చితంగా చదవాలి, ఓకేనా? హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన తన యొక్క నాలుకతో భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు, అలానే తన చెవులతో భగవంతుడి గురించి వింటూ ఉంటారు, తన కళ్ళతో భగవంతుడి యొక్క దివ్యమైన రూపాన్ని దర్శించుకుంటూ ఉంటారు, తన చేతులతో భగవంతుడి యొక్క గుడిని క్లీన్ చేస్తాడు, భగవంతుడికి సేవ చేస్తారు. అలానే భక్తులకి సేవ చేసేటప్పుడు వాళ్ళని టచ్ చేస్తారనమాట, అసోసియేషన్లో టచ్ చేస్తారు వాళ్ళని ఇంకా లెగ్స్, తన యొక్క పాదాలతో భగవంతుడి యొక్క దివ్యక్షేత్రాలు ధామాలని దర్శించుకుంటాడు. తన యొక్క తలని భగవంతుడి ముందు నమస్కరిస్తారనమాట, కంప్లీట్గా బో డౌన్ అనమాట, కంప్లీట్గా ప్రణామం చేస్తారనమాట. అలానే తన యొక్క మైండ్, ముఖ్యమైనది ఏంటి, మనస్సుని ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క లీలల మీద కేంద్రీకరిస్తారు కంప్లీట్గా. అట్లే అబ్జార్బ్డ్ ఇన్ మెడిటేషన్ అనమాట భగవంతుడి యొక్క లీలల మీద. సో ఇక్కడ మీరు చూడండి, మామూలుగా మెడిటేషన్ అనేది చేస్తారు. మెడిటేషన్లో పర్ఫెక్షన్ ఏది తెలుసా? సంసిద్ధిర్ హరితోషణం.
ఏదైతే మనం ఏ పనులైతే చేస్తామో భగవంతుడి యొక్క తృప్తి కోసం ఎప్పుడైతే చేస్తామో దాట్ విల్ బి ద పర్ఫెక్ట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానంలో ది పర్ఫెక్ట్ స్టేజ్. సో అటువంటి స్టేజ్లో మహారాజ్ అంబరీష్ అనమాట. ఎంతసేపు భగవంతుడికి ఏ విధంగా సేవన చెయ్యాలి 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 అనేసి ఉంటారనమాట. అలాగే ఇప్పుడు మహారాజ్ యొక్క చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను, జస్ట్ అంబరీష్ ఎలా అని, ఆయన యొక్క క్వాలిటీస్. ఇప్పుడు ఏమైంది, సుఖదేవ్ గోస్వామి గురించి తెలుసు కదా. ఓకే, సుఖదేవ్ గోస్వామి అంబరీష్ని గొప్పగా పొగుడుతున్నారు. ఎవరి దగ్గర? పరీక్షిత్ దగ్గర. శ్లోకం చెప్పేటప్పుడు భాగవతం చెప్తున్నారు, చాలా గొప్పగా పొగుడుతున్నారు. అప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే ఒక పక్క ఏమో సుఖదేవ్ గోస్వామి ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఒక ఇల్లు కూడా లేదు, ఆయన ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు, కంప్లీట్గా భగవంతుడి యొక్క విషయాల మీద ఆలోచిస్తూ లీలను ఆలోచిస్తూ స్మరిస్తూ ఆయన తిరుగుతూ ఉంటారు. ఎక్కడన్నా ఆవు కనబడితే ఎవరైనా ఉంటే వాళ్ళ ఆవుల కాపుల దగ్గర పాలు తీసుకొని భగవంతుడు అర్పించి తాగుతారు. ఇంతే, ఆయన చాలా సింపుల్ అనమాట. ఇటుపక్క చూస్తే అంబరీష్ మహారాజ్ ఎలా ఉన్నారు? ఆయన గొప్ప చక్రవర్తి, ఆయనకి ఎంత పెద్ద కింగ్డమ్ ఉంది, రాజ్యం ఉంది, ఎంతో చక్కగా ఆర్నమెంట్స్తో గొప్ప గొప్ప మణులు మాణిక్యాలతో అలంకరించుకొని మంచి డ్రెస్లు, పట్టు పీతాంబరాలు అంటారు కదా, అన్ని ఆడంబరంగానే రాజు కదా, ఆ విధంగా ఉంటాడు. ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్ళయింది, గృహస్థ, పిల్లలు ఉన్నారు. ఆయన అనుకుంటే ఎంతన్నా వంట చేయొచ్చు, ఎంతమందికైనా ప్రసాదాలను పంచవచ్చు. కానీ సుఖదేవ్ గోస్వామి వెళ్ళి ఎవరైనా ఇస్తే దాన్ని తీసుకుని ఆయన తింటారు. కాంట్రరీ కదా వాళ్ళ లైఫ్ చూస్తే, సుఖదేవ్ గోస్వామి లైఫ్, అంబరీష్ మహారాజ్ యొక్క లైఫ్ కాంట్రరీ, ఆపోజిట్. కానీ విషయం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళిద్దరి యొక్క మైండ్ ఈక్వల్, ఒకేలాగుంది. ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎంతసేపు భగవంతుడినే తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క మొత్తం ఇంద్రియాలు భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడానికే ఎంతసేపు వాళ్ళ ఆలోచన. ఈ విధంగా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళిద్దరు గొప్ప ఈక్వల్ అనమాట. అందుకనే సుఖదేవ్ గోస్వామి అంబరీష్ మహారాజ్ని పొగుడుతున్నారనమాట శ్లోకాలతో. మన పరీక్షిత్ మహారాజ్ దగ్గర చెప్పేటప్పుడు ఆయన ఎలా తన దగ్గర ఉన్న మొత్తం సొమ్ముని, మొత్తం పేరు, ఏమున్నా సరే అది భగవంతుడికి ఎలా ఉపయోగించేవాడు అని గొప్పగా చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి. సరే, ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారు, అంబరీష్ మహారాజు, నా రాజ్య ప్రజల కోసం అందరూ బాగుండాలి, అందరి కోసం నేను ఒక తపస్య అనేది చేస్తాను అనేసి ఆయన నిర్ణయించుకుంటారు. ఒక పక్క ఈయన భక్తుడు కాబట్టి ప్రజల కోసం తపస్య, ఇంకో పక్క ఆ తపస్య చేస్తే ఇంకా కొంచెం భక్తిలో ముందుకెళ్తామనే ఒక ఆలోచన. రెండు పక్కల భక్తిలో ముందుకెళ్తామనే కానీ వేరే ఏమీ లేదనమాట. అంత ఒక ప్యూర్ కాన్షియస్నెస్ ఆయనకు ఉంది. సో మహారాజ్ అంబరీష్ తన భార్య ఎంతో అనుకూలవతి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అన్అలాయిడ్ డివోషనల్ సర్వీస్, సెల్ఫ్లెస్. భగవంతుడికి మహారాజ్ అంబరీష్ యొక్క మూడు ఎట్లా, భగవంతుడికి సేవ చేయాలి, ఇది నాదని కాదు, ఇదంతా ఆయనదే, సర్వలోక మహేశ్వరం ఆయనదే ఇదంతా. సో ఇది సేవ చేయాలి, మనం ఆయన దగ్గర ఎదురు చూడకూడదు అనే ఆలోచన ఈయనకుంది. అలానే ఆయన భార్యకు కూడా అదృష్టశాత్తు ఆమె కూడా చాలా చక్కటి డివోటి. సో ఆమె మహారాజ్ అంబరీష్ ఇద్దరు కలిసి బృందావన్లో ఫస్ట్ మొదటగా ఒక సంవత్సరం పాటు ఏకాదశి ద్వాదశి 24 ఉంది కదా, చక్కగా వాళ్ళు పాటిస్తారు ఇద్దరు కలిసి. పాటించాక ఒక సంవత్సరం ఫుల్గా ఏకాదశిలు అంతా కరెక్ట్గా పాటించాక ఇద్దరు బృందావనంలో, మీకు తెలుసు మనకి వ్రజ్లో మొత్తం 12 వనాలు ఉన్నాయి. వీలైతే అందరం ఒకరోజు కలిసి వెళ్దాం. సో వ్రజ్లో 12 వనాలు ఉన్నాయి. అందులో ఒక వనం మధువన్. ఆ మధువనం దగ్గర యమునా నది తీరాన ఆయన వెళ్ళి ఇంకా ఒక 3 రోజులు, ఒక 3 రాత్రి ఏమి తినకుండా కంప్లీట్గా ఫాస్టింగ్ చేసి భగవంతుని తలుచుకొని తన యొక్క వ్రతాన్ని ఏదైతే ఆయన ఇన్ని రోజులు తపస్సులాగా చేశాడో ఒక సంవత్సరం పాటు దాన్ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటాడు అనమాట. ఆయన కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని
పిలుస్తారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ రాజ్య ప్రజల్ని, బ్రాహ్మణుల్ని అందరిని పిలిచి భగవంతుడికి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి యొక్క అర్చా విగ్రహానికి అందంగా అలంకరించి ఆయనకి రకరకాల భోగాలు పెట్టి అందరిని పిలిచి కడుపు నిండా వాళ్ళందరికీ పెట్టి, అలానే బ్రాహ్మణులకి చెప్తారు 60 కోట్ల ఆవులు దాని యొక్క కొమ్ముల్ని గోల్డ్ ప్లేటెడ్ అండ్ బెల్స్ ఉంటే ఆ బెల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ అనమాట. సో అలా బంగారపు పూత, అలానే సిల్వర్ ప్లేటెడ్ కౌస్, మొత్తంగా 60 కోట్ల ఆవుల్ని బ్రాహ్మణులకి ఇస్తారనమాట దానంగా, అంటే డొనేషన్గా. అందరికి అందరినీ సంతృప్తి చేస్తారు. ఇప్పుడు ఆయన అనుకుంటారు, సరే అంతా అయింది, 1 year మనం ఏదైతే అనుకున్నామో వ్రతాన్ని కరెక్ట్గా చేసాము, 3 రాత్రులు కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి ఏం తినకుండా భగవంతుని స్మరించుకుంటూ 3 రాత్రుల తర్వాత భగవంతుడికి ఇంత బాగా చేసి ఆయనకు అలంకరించి ఆరతి చేసి అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఇంత బాగా మంచి రకరకాల ప్రసాదం ఇచ్చి, సరే ఇంకా నేను చెప్పాను కదా మీకు పరానా టైం, ఆ పరానా టైం వెరీ ఇంపార్టెంట్, ఆ విండో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైం లోపలనే మనం బ్రేక్ చేయాలి ఫాస్టింగ్. రేపటి పరానా టైం కూడా మీకు గ్రూప్లో పెట్టున్నాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి పెడతాను. సో రేపు అట్లా ఆ పరానా టైంలో ఖచ్చితంగా ఆయన ఏకాదశి ఈ వ్రతం యొక్క ఫాస్ట్ బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఒకరు ఎంటర్ ఇస్తారనమాట. కరెక్ట్గా ఒకరు లోపలికి వస్తారు మధువన్లో. ఎవరు? దుర్వాసముని. ఊరికేనే కోపం వస్తుంది, శపిస్తారు, అటువంటి ఆయన దుర్వాసముని వస్తారనమాట. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఈ కాలంలో కలియుగంలో ఎవరన్నా మంచి భక్తులు, ఎవరన్నా పెద్దవాళ్ళని, పొలిటీషియన్స్ అనే కాదు పెద్దవాళ్ళని కలవాలంటే ఒక లైన్లో వెయిట్ చేయాలి. ఆ పోస్ట్లో మెటీరియల్గా పోస్ట్లో లైన్లో వెయిట్ చేయాలి, వాళ్ళ ముందు పోయి నమస్కరించాలి, ఇన్ని ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈయన చక్రవర్తి, అంబరీష్ మహారాజ్ చక్రవర్తి. ఈయన చూసిన వెంటనే అమ్మో నాకు ఎంత అదృష్టం భగవంతుడు నా మీద కురిపించాడు ఈరోజు, ఇంత గొప్ప బ్రాహ్మణుడు మీరు, ఇంత గొప్ప ముని మీరు మా ఈ ప్లేస్కి వచ్చారు, మా యొక్క సేవను తీసుకోపోతున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన రండి కూర్చొని ఆయన కంప్లీట్గా నమస్కరించి తలను వంచి శిరస్సును వంచి నమస్కరిస్తారనమాట. నమస్కరించి వచ్చి కూర్చోండి అని చక్కగా ఒక ప్లేస్ అందంగా రెడీ చేసి కూర్చోమని చెప్తారు, ఆశీర్వదించండి అని. అప్పుడు దుర్వాసముని చెప్తారు, చాలా సంతోషం, నేను యమునా నదికి వెళ్ళి కొంతసేపు మెడిటేషన్ చేసి భగవంతుడి మీద తర్వాత స్నానం ఆడి నేను వస్తాను అని చెప్పేసి వెళ్తారనమాట. సరే ఈయన వెళ్ళారు దుర్వాసముని యమునా నది తీరాన వెళ్ళి అక్కడ యమునాలో కంప్లీట్గా మునిగిపోయి ఆయన కూర్చొని మెడిటేషన్ చేస్తానంట భగవంతుడి మీద. ఆయన ఎంతసేపు అవుతుందంటే అసలు ఆయన టైం ట్రాక్లో లేదు, ఎంత టైం కూర్చుందని కూడా ఆలోచించట్లే, ఆయన కంప్లీట్గా ట్రాన్స్లో వెళ్ళిపోయారు. ఆయన టైం పోతుంది. ఇక్కడ ఏమో అంబరీష్ మహారాజు ఆ టైంలోనే పరానా టైంలోనే బ్రేక్ చేయాలి ఏకాదశి ఆ వ్రతాన్ని. సో అప్పుడు అంబరీష్ మహారాజు ఏమనుకున్నారు అంటే, అయ్యో ఇది కానీ నేను మిస్ చేశాను అంటే ఇంత తపస్సు యొక్క ఫలితము ఏమీ లేకుండా పోతుంది. అంటే ఇక్కడ ఆయన సెల్ఫిష్గా కాదు, ప్రజల కోసం, రాజ్య ప్రజల కోసం చక్కగా చేశారు కదా, మరి అందరికీ ఏది లేకుండా పోతుంది కదా, కాబట్టి ఏం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తారు. ఇట్లాంటి విషయము మనకి లైఫ్లో కూడా జరుగుతుంది. కొన్ని సంఘటనలు లైక్ ఏదో 2 ఫంక్షన్లు ఒకే టైంలో జరుగుతుంది అనమాట. ఈ ఫంక్షన్కి పోతే ఇంకో వాళ్ళు మన మీద కోప్పడతారు, లేదా దానికి వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారు. అలా ఇలాంటివి జరుగుతుంటాయి మనకి, ఇదే కాదు చాలా జరుగుతుంటాయి, కాంట్రాడిక్టరీగా ఉంటుంది అనమాట లైఫ్లో. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అంబరీష్ మహారాజు ఏం చేస్తారో అదే చేయాలి. అంబరీష్ మహారాజు లోపల భగవంతుడితో మాట్లాడతారు, అంటే మెడిటేట్ చేసి అప్పుడు భగవంతుడే చెప్తారనమాట, ఒక ఐడియా ఇస్తారనమాట. సో మొత్తానికి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి ఏదైనా లైఫ్లో ఏదైనా కాంట్రాడిక్టరీ వచ్చిందంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనసు మాటను వినాలి. భగవంతుని సంతృప్తి చేస్తే చాలు. మనం ఏ పనైనా చేద్దాం, కానీ అది భగవంతుని సంతృప్తి చేస్తుందా లేదా, ఇదొకటే మనం చెక్ చేసుకోవాలి ఒక విషయం చేసేటప్పుడు. ఎందుకంటే అందరినీ సంతృప్తి చేయలేము కదా, మొత్తం అందరినీ సంతృప్తి చేయడం కుదురుతుందా?
ఇట్స్ నాట్ పాసిబుల్. సో మన వల్ల అయింది ఏంటంటే, నే ఈ కార్యం చేస్తున్నాను, ఇది భగవంతుడికి సంతృప్తిని ఇస్తుందా లేదా, అదొకటి చెక్ చేసుకోండి, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అలానే ఇప్పుడు మనసులో అనిపిస్తున్నప్పుడు ఒక ఐడియా వస్తుంది అనమాట. సరే మనము మన ఇంటికి అంటే మధువునికి వచ్చిన దుర్వాసమునికి ఆయనకి ప్రసాదం పెట్టకుండా మనం తినకూడదు, అది ఎటికెట్ కాదు. అది ఏమంటారు, ఎటికెట్ అంటే ధర్మం కాదనమాట. వచ్చిన గెస్ట్కి ఫస్ట్ మనం ప్రసాదం పెట్టాలి, తర్వాత వాళ్ళ సంతృప్తి అయ్యాక మనం నెక్స్ట్ తినాలన్నమాట, మనం తీసుకోవాలి. అలాంటప్పుడు ఈయన అలా అనుకున్నాడు. సరే ఓకే, ఎటికెట్ కాదు, కానీ నేను ఎట్లాగో నీళ్ళు కూడా తాకుండా నిర్జల కదా కంప్లీట్గా చేశాడు ఆయన అంబరీష్ మహారాజ్. సరే నేను మీకు చెప్పాను నిన్ననే, ఎవరైతే నిర్జల చేస్తారో జలా తీసుకుంటే చాలు, వాళ్ళు ఫాస్ట్ బ్రేక్ చేసినట్టు. సో నేను జలా తీసుకుంటాను, ఎంతో ఆవగింజంత ఇంత తీసుకుంటాను. ఒక పక్క అలా తీసుకోవడం వల్ల నా ఏకాదశి నా ఫాస్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా బ్రేక్ అయిపోతుంది. ఇంకో పక్క వచ్చిన ఆయనకి నేనేమి ఇది చేసినట్లేదు, నేనేం అన్నం ఇది ప్రసాదం అంతా తినట్లేదు కదా, జస్ట్ ఆవగింజంత నీళ్ళు తీసుకున్నాను. కాబట్టి ఎటుపక్క ఏం ప్రాబ్లం ఉండదని ఆయనకి అనిపిస్తుంది. వెళ్ళి బ్రాహ్మణుల్ని అడుగుతారనమాట, పెద్దవాళ్ళని, ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉందో వాళ్ళని ఎప్పుడు అడుగుతారు, ఇలా చెయ్యొచ్చా అనేసి. అప్పుడు వాళ్ళు చెప్తారు, శాస్త్ర ప్రకారం ఇదేం తప్పు కాదు, మీరు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం అనేసి. అంబరీష్ మహారాజ్ ఏం చేస్తారు, కొంచెం ఆవగింజంత నీళ్ళు తాగుతారు అంతే. వెంటనే ఎవరు వస్తారు, దుర్వాసముని వచ్చిందే రండి రండి అనేసి ఈయన ఎంతో ఆశగా పిలిస్తే ఈయనకి మొత్తం అర్థమవుతుంది. దుర్వాసమునికి మిస్టేక్ పవర్స్ ఉంది కదా, ఆయన ఆలోచిస్తారు, ఓకే నువ్వు నాకు పెట్టకుండా నువ్వు ఆల్రెడీ తీసుకునేసావు, అలా ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఆయనకి ఎంత కోపం వస్తుందంటే అసలు కళ్ళంతా రెడ్ అయిపోయి ఇంత మాటలు మాట్లాడతారు. ఏమంటారంటే, నువ్వు కింగా, నువ్వు చక్రవర్తినా, నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా, అసలు నువ్వు నీచానికి నీచుడు అనమాట, చాలా లోయెస్ట్. నువ్వు అసలు చాలా, నీ మనసు చాలా క్రూరంగా ఉంది, చాలా హార్డ్ హార్టెడ్, నీకు దయ అనేది లేదు, క్రూరమైన మనసు నీకుంది. నీ వల్ల చక్రవర్తి ఏంటి, నీ యొక్క ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేసుకోలేవా నువ్వు? అసలు నీకు బ్రాహ్మణులకి ఎంత మర్యాద ఇవ్వాలో తెలియదా, వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలియదా? అసలు నువ్వు చాలా సెల్ఫిష్గా ఉన్నావు. ఇన్ని మాట్లాడుతుంటే ఆయన అంబరీష్ ఇట్లే వింటూ ఉంటానమాట. నువ్వు ఖచ్చితంగా నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అనేసి దుర్వాసముని అంటారు. కానీ ఇప్పుడు ఎట్లుందో చూడండి, అసలు అంబరీష్ మహారాజ్ ఏం చేయలే. ఆయన నిజంగా ఏదో ఆయనకి ఎంతో మర్యాద ఇచ్చి ఏం తినకుండా వెయిట్ చేస్తున్నారు. ఆయన 3 రోజులు ఏం తినలేదు, ఏం తినకుండా వెయిట్ చేస్తుంటే ఒక చిన్న నీళ్ళు తాగినందుకు ఎంత కోపం వచ్చింది చూడండి. లిటిల్ మిస్టేక్ ఇది. అట్లనే మన జీవితంలో కూడా మనం చిన్నది చేస్తాము, అది ఎక్కడిలో వెళ్ళిపోతుంది అనమాట, అలానే జరుగుతుంది. కానీ చెప్పాను కదా, మనం ఒకటే ఆలోచించాలి, భగవంతుడు సంతృప్తి పడ్డారా అంతే, ముందుకు వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకా చాలా చాలా ఘోరమైన అంటే మనసుని చాలా కష్టపడే మాటలు మాట్లాడమే కాకుండా ఏమంటాడంటే, ఏం చేస్తారంటే, తన జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టులో ఒక పార్ట్ని ఇట్లా తీసి, అదేం జుట్టు వీడి ఉండదు, కట్టేసి ఉంటుంది కదా, అంత లాగుతారనమాట, అంత కోపం. అట్లా లాగి ఆయన కళ్ళంతా అంత రెడ్ అయిపోయింది ఆ కోపంతో, లాగి ఇలా వేస్తాడు. ఇలా వేసి అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ కోపంతో అలా వేస్తాడో, అందులో నుంచి ఒక ఫైర్ డీమన్, ఒక రాక్షసుడు వస్తాడనమాట. నిప్పులను కక్కుతూ ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు వెంటనే ఏం చేస్తాడు, ఎట్లయితే దుర్వాసమునికి ఎంత కోపం ఉందో అంతే కోపం ఆయనకి ఆ రాక్షసుడికి ఉంది. అంబరీష్ మహారాజు వైపు చూస్తున్నాడు. అంబరీష్ మహారాజుని చూస్తూ దగ్గరికి వెళ్తున్నాడు, ఇలా పట్టుకోవడానికి. ఆయన ఎప్పుడైతే ఆ రాక్షసుడికి ఎంత ఉందంటే పవర్, ఆయన ఏమైనా ముట్టాడంటే మొత్తం 3 లోకాలు అయిపోయినట్టే, ఇంకా అంత భస్మమైనట్టే, అంత పవర్ ఉంది. సో అంబరీష్ మహారాజ్ టచ్ చేయడానికి పోతున్నాడు, భస్మం అయిపోవాలని అంబరీష్ మహారాజ్. చెప్పడానికి బాధగా ఉంది నాకు. సో ఇలాంటి సమయంలో మీరు గమనించండి, అంబరీష్ మహారాజు ఉన్న చోటు నుంచి ఒక ఇంచు కూడా కదలడు అనమాట. అక్కడే నిలబడి కొంచెం కూడా భయం లేకుండా, అసలు ఏమాత్రము
ఇంకోటి భయం లేకపోవడం గొప్ప విషయం కాదు, ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ దుర్వాసముని ఎవరైతే ఇంత చేశారో ప్రాణాపాయం కదా, ప్రాణానికే ఇప్పుడు ముప్పు వచ్చేసింది. ఇంత పెద్ద విషయం చేసిన దుర్వాసముని మీద ఒక్క చిన్న తప్పుడు ఆలోచన కూడా లేదనమాట ఎవరికి, అంబరీష్ మహారాజ్కి. సో ఆయన అక్కడ నిల్చుకొని చేతులు నమస్కరిస్తూ కృష్ణుని తలుచుకుంటూ, ఓ మై లార్డ్, ఐఆమ్ యువర్స్, ఓ కృష్ణ, నేను మీ యొక్క దాసుడిని, నేను కంప్లీట్గా నేను మీకే, ఆత్మ నివేదన కంప్లీట్గా నేను మీకే, మీరే నన్ను కాపాడు, మీ ఇష్టం, నేను మీకు సరెండర్ అయిపోయాను, సర్వధర్మాన్ పరిత్యజ్య, మీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయాను. కాబట్టి మీ ఇష్టం, మీరు నన్ను ఎలాగైనా కాపాడండి అని. ఒక పక్క ఏంటంటే కాపాడమంటున్నాడు, ఇంకో పక్క దుర్వాసముని మీద ఏమాత్రము కోపం లేదు. ఎంత గొప్ప మనసు! ఆయన ఎప్పుడైతే అలా అంటాడో, మీకు తెలుసు, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, కృష్ణ చెప్పారు. ఏమని చెప్పారు? ఓ అర్జున, గో అండ్ టెల్, చెప్పు అందరికీ, నా యొక్క భక్తుడు ఏ రోజు డిస్ట్రాయ్ కాడు అని చెప్పారా? అంటే చూడండి, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. భగవంతుడి యొక్క భక్తుడు ఏ రోజు కూడా ఆయనకి ఏ ఆటంకము కలగదు. కాకపోతే ఆయన ఏ విధంగా కాపాడుతాడనేది మనం అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడు ఏ విధంగా మనల్ని కాపాడుతాడు. సమ్ టైమ్స్ ఏమంటే మన దగ్గర ఉండే అన్ని లాగేసుకుంటాడు, కానీ మనం అనుకుంటాం ఏంటిలా అయిపోయింది, యాక్చువల్గా అది మనల్ని కాపాడినట్టే. అది ఆయన క్యాలిక్యులేషన్, ఇలా చేస్తే మంచి దారిలో ఉంటారు అని. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏదైనా కోరుకుంటాం, అది జరగదు, అది కూడా కాపాడినట్టే, అది కూడా మంచిగా లాస్ట్కి. మీరే గమనించుంటారు మీ లైఫ్లో ఇప్పటి వరకు ఏదైనా మీరు అనుకుంటాం, కానీ అది జరిగిండదు, బట్ లాస్ట్లో అర్థమవుతుంది మనకి ఇది మంచిగా జరిగింది. సో ఆయన ఏది చేసినా ఖచ్చితంగా అది మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన భక్తుడిని కాపాడడానికే ఎల్లప్పుడూ తప్పిస్తూ ఉంటాడు భగవంతుడు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సమ్ టైమ్స్ మనకు చావు రావచ్చు, ఆ చావు రావడం కూడా ఈ క్లేశాల నుంచి కాపాడడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి కూడా ఇవ్వచ్చు. సమ్ టైమ్స్ మనల్ని కాపాడతాడు, మనం బతకనిస్తాడు, అది మంచిగా చేయొచ్చు. మన కర్మలన్నీ కంప్లీట్ చేయడానికి ఇంకా ఉంటాము ఇక్కడే. అలా ఎన్నో రకాలుగా ఆయన కాపాడుతూ ఉంటాడు, కానీ మనకు అర్థం కాదు ఆ సిచ్యుయేషన్లో. ఇది భగవంతుడు మనల్ని కాపాడుతాడన్న విషయం మనం అర్థం చేసుకుంటే మనకు బాధ అనేది లేదు. రాకే కృష్ణ మారేగా, మారే కృష్ణ రాకేగా అని ఉంది. అంటే భగవంతుడు చంపాలి అని ఒకరిని అనుకున్నారు అంటే అతన్ని ఈ లోకంలో ఎవరు కాపాడలేరు. భగవంతుడు ఒకరిని కాపాడాలని అనుకున్నారంటే అతన్ని ఈ లోకంలో ఎవ్వరూ చంపలేరు. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇది నిజం, ఇది సత్యం. ఒకవేళ భగవంతుడు మనకు అన్నీ ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, అంటే ఆయనకు అర్థమవుతుంది, సరే తనకి అన్నీ ఇస్తే కూడా, ఈ భక్తుడికి నేను అన్ని ఇచ్చినా కూడా తను మంచి మార్గంలోనే ఉపయోగించుకుంటాడు అని భగవంతుడు మనసులో అనుకున్నాడంటే అన్నీ ఇచ్చేస్తాడు. లేదు ఇస్తే ఇది చెడు మార్గంలో వెళ్ళిపోదంటే ఇప్పుడు ఈ విధంగా. అంటే భక్తుడికి ఇది స్పెషల్గా భగవంతుడు చెప్తారు, నాకు ఎవరు ఫ్రెండ్ లేదు, నాకు ఎవరు ఎనిమి లేదు, నాకు అందరూ ఒకటే అంటారు. శ్లోకం ఉంది భగవద్గీతలో, నాకు అందరూ ఒకటి, అందరినీ ఒకేలాగా చూస్తాను, కానీ మళ్ళీ అక్కడ కానీ నా భక్తుల్లో నేనుంటాను, నాలో నా భక్తులు ఉంటారు. ఆ శ్లోకం అర్థం. అంటే ఇదే మీకు కాంట్రడిక్టరీగా అనిపిస్తుందా? చెప్తాను. ఇప్పుడు ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, అందరికీ ప్రసాదం చక్కగా పంచుతున్నాడు అనమాట, పంచడానికి పిలుస్తున్నాడు. తను ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మం చేస్తారు. అది బయట వాళ్ళకి ఇచ్చేది వేరు, కానీ తన సొంత పిల్లలకి ఏదైనా చేయాలనుకుంటే అది ఇంకో వేరే లెవెల్లో చేస్తాడు. అవునా? బయట వాళ్ళకి దాన ధర్మం చేసేది ఒక రకంగా చేయొచ్చు, తన సొంత పిల్లలకి ఎలా ఉంటుంది, ఇంకో విధంగా స్పెషల్గా చూసుకుంటాడు, స్పెషల్గా. అలానే భగవంతుడు అందరికీ ఒకేలాగా ఉంటాడు, కానీ తన భక్తుల విషయానికి వచ్చేస్తే ఇంకొంచెం స్పెషల్ మర్సీ. సో ఇదన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థిస్తాడో అంబరీష్ మహారాజ్, నేను మొత్తం నీకే ఆత్మ నివేదన చేసేసాను,
మీ ఇష్టం అనేసి ఎప్పుడైతే కంప్లీట్గా సరెండర్ అవుతారో అప్పుడు వెంటనే సుదర్శన్ చక్ర వచ్చేస్తారు అక్కడికి. సుదర్శన్ చక్ర ఎలా వస్తారంటే నిప్పులు కక్కుతూ అలా వచ్చి అట్లా బ్లేజింగ్ ఫైర్ ఆయన ముందు వచ్చేస్తారనమాట. ఇంకంతే సుదర్శన ఆల్వార్ చూసి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ విషయం చూడండి. ఆల్రెడీ దుర్వాసముని జుట్టు నుంచి వచ్చిన రాక్షసుడు నిప్పులు కక్కుతున్నాడు. ఆ నిప్పులు కక్కే రాక్షసుడు తనకి ఎంత పవర్ ఉందంటే ముల్లోకాలు అంటే ఇక్కడున్న ప్లానెట్స్ అన్ని కూడా భస్మయ్యేంత పవర్ ఆ రాక్షసుడికి ఉంది. భగవంతుడు ఏం పంపించాడు? సుదర్శన్ చక్ర ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఫుల్ ఆయన కూడా నిప్పులు కక్కుతున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే సుదర్శన్ చక్ర వచ్చాడో ఆ రాక్షసుని టచ్ చేశాడో మొత్తం భస్మం అయిపోతుంది. ఏంటి? నిప్పు కక్కుతున్న రాక్షసు మొత్తం నిప్పు శరీరమే, నిప్పే ఆయన. ఫైర్ మ్యాన్ అంటారు, సూపర్ మ్యాన్, ఫైర్ మ్యాన్. సో మొత్తం నిప్పే. ఆ నిప్పుతో ఉన్న ఆయనే కూడా భస్మం. ఎక్కడన్నా విన్నారా మీరు? భౌతిక ప్రపంచంలో నిప్పు భస్మం చేస్తుందని వినింటారు కదా. నిప్పుని ఆర్చాలంటే మనం నీళ్లు పోస్తాం భౌతిక జగత్తులో. కానీ ఇదే మనకి స్పిరిచువల్ ధామానికి ఉన్న తేడా. భగవంతుడు ఏమైనా చేయగలుగుతాడు. అది చెప్పడానికి ఆ ఒక విషయం మనకు మనకి తెలియజేయడానికి ఇది ఒక సంఘటన అనమాట. ఆయన అనుకుంటే ఏమైనా చేసుకుంటాడు. సో ఏమైంది? ఆ సుదర్శన్ చక్ర ఒక వేడికి భస్మం అయిపోయింది కంప్లీట్గా. సో మీరు అర్థం చేసుకోండి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న క్లేశాలు కానీ ఆ త్రిగుణాలు కానీ భగవంతుడికి ఏమాత్రం టచ్ చేయలేదు. ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నంత వరకే నిప్పును ఆర్పాలంటే నీళ్లు పోయాలి. దీని నుంచి బయట వస్తే అవసరం లేదు, ఏది ఎట్లనే చేయొచ్చు. సో అలా సుదర్శన్ చక్ర టచ్ అయింది, కంప్లీట్గా భస్మం అయిపోతాడు ఆ రాక్షసుడు. ఇంకా రాక్షసుడు భస్మం అయ్యాక నెక్స్ట్ పని ఏంటి? సుదర్శన ఆల్వార్ పని దుర్వాసముని పక్క చూస్తాడు. దుర్వాసముని ఇంకా అంతే వెనకనే వస్తుంది, వెనకాల వీపుకు తగులుతుంది ఆయనకి నిప్పు. అంత హీట్ అనమాట వెనకాల. అంత తగులుతుంటే నీకు అర్థం కావట్లేదు. ఆయన పరిగెడుతున్నారు. ఎలా పరిగెడుతున్నాడంటే దుర్వాసముని మామూలుగా కాదు. అంటే కొండలకి ఎక్కుతాడు, హిమాలయాస్ పై టాప్కి వెళ్ళిపోతాడు. ఇంకా కూడా తగులుతుంది నిప్పు. ఎక్కడో వచ్చినా కూడా ఆయన ఎంత స్పీడ్ చూడండి. నిజంగానే ఒలింపిక్స్కి దుర్వాసముని మన ఇండియా తరపున ఆడితే అన్నిట్లో గెలుచుకొని వస్తాడు. మనమే ఎప్పుడు విన్ అవుతూ ఉంటాం అనమాట. ఇండియన్ క్రికెట్ టీంలో కూడా ఆయన క్యాప్టెన్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండిపోతే ప్రతిసారి వరల్డ్ కప్ మనకే. ఎందుకంటే ఆయన అంత టాలెంట్. ఈజ్ జంపింగ్, పైకి కిందకి వెళ్ళిపోతున్నాడు. అసలు తన ఇష్టంగా సుదర్శన్ చక్రనే ఫాస్ట్, దానికంటే ఫాస్ట్గా పరిగెడుతున్నాడు అనమాట. ఆయన హిమాలయాల పైనకి వెళ్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి కుదరలేదనేసి గుహల్లోకి వెళ్తున్నాడు. ఎంత గుహల్లోకి వెళ్ళినప్పుడు అక్కడప్పుడు సుదర్శన్ చక్ర వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి సముద్రం లోపలికి, ఆ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా సముద్రం కిందకి వెళ్ళిపోతాడు. సముద్రం కింద ఎలా ఉంటుంది? కొంచెం చల్లగానే ఉంటుంది కదా కంపేర్టివ్ టు ద సర్ఫేస్. లోపల కొంచెం చల్లగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళినా కూడా వేడి తగులుతుందంట. సుదర్శన్ ఆల్వార్ యొక్క వేడి తగులుతుందంట. అమ్మో, నేను దీని నుంచి ఎలా బయటపడాలి ఇంకా అనేసి ఆయన అక్కడి నుంచి పరిగెడతానమాట. ఎక్కడికి? బ్రహ్మలోకానికి. బ్రహ్మలోకం చేరుగానే పరిగెత్తి బ్రహ్మలోకమే చేరుకునేస్తాడు. అర్థమైందా మీకు? ఇండియన్ క్రికెట్ టీంకి కానీ దేనికి కానీ అడగానే ఉండింటే మనకి వరల్డ్ కప్ వచ్చిండేది. సో బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ యొక్క పాదాల మీద పడిపోయి నన్ను కాపాడండి, నేను ఒక పెద్ద తప్పు చేసేసాను, విష్ణు యొక్క భక్తుడిని అఫెండ్ చేశాను, కష్టపెట్టాను, దయచేసి నన్ను కాపాడండి అని బ్రహ్మని కోరుకుంటాడు అనమాట. బ్రహ్మ అంటాడు ఒకే మాట, విష్ణు యొక్క కనుబొమ్మలు ఐబ్రోస్ కొంచెం అట్లా కదిల్చాడంటే 3 లోకాలు కూడా ఇదైపోతుంది, కంప్లీట్ డెస్ట్రాయ్ అయిపోతుంది. ఆ 3 లోకాలతో పాటు ఈ బ్రహ్మలోకం కూడా ఉంది, కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. చక్కగా చెప్తాడు బ్రహ్మ. సో బ్రహ్మలోకం కూడా ఇన్వాల్వ్ అంటే నాది కూడా ఇది కూడా కలిసి వెళ్ళిపోతుంది, కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేయదు. ఎందుకంటే బ్రహ్మ కొంచెం జాగ్రత్త పడ్డాడు. ఇది
విష్ణు ఒక భక్తుడిని అఫెండ్ చేసిన విషయం, ఇది పెద్ద తప్పు. కాబట్టి నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. బ్రహ్మ కొంచెం తెలివిగా ఆలోచించి ఈ మాట చెప్పేస్తాడు. ఇంకంతే, ఇంకా వెళ్తాడు ఇంకా కైలాసానికి. శివుడి దగ్గర వైష్ణవానాం యథాశంభు, గొప్ప వైష్ణవుడు శివుడు. శివుడి దగ్గర వెళ్తే శివుడు, నేను కూడా ఏం చేయలేను, మేమందరం ఆయన కింద ఉన్నాం, మేము ఆయన చెప్పేది చేస్తున్నాం, మేమేం చేయగలుగుతాం, ఎంత పెద్ద తప్పు చేసావు. అప్పుడు సరే, నీకు ఒక ఆపర్చునిటీ, నీకు ఒక విషయం ఉపాయం చెప్తాను. ఏం చేయాలంటే, నువ్వు ఇక్కడ ఎవ్వరు కాపాడలేరు, ఏ లోకంకైనా వెళ్ళి ఎవ్వరు కాపాడలేరు, డైరెక్ట్గా పో వైకుంఠానికి, డైరెక్ట్గా విష్ణుమూర్తిని కలు, ఆయన ఒక్కటే నిన్ను కాపాడగలుగుతారని ఉపాయం చెప్తాను. ఎంతో దయ కదా ఆయనకి, శివుడికి చాలా దయ, చాలా గొప్ప మనిషి, చాలా ప్రేమ అందరి మీద. సో ఆయన చెప్తాడు అనమాట. ఇంకంతే, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి? వైకుంఠకి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతుడి యొక్క పాదాలు కనబడుతుంది, పాదాలే కనబడుతుంది. ఎందుకంటే కష్టం కదా ఇప్పుడు, ఆయన పాదాలే ఇంకా శరణు. పాదాలు పట్టుకొని, భగవంతుడా నన్ను కాపాడు, నేను ఎంతో పెద్ద తప్పు చేశాను. అప్పుడు భగవంతుడు ఇటువంటి సిచ్యుయేషన్లో ఆయనకి దయ కదా, విష్ణుమూర్తికి ఎంత దయ అసలు. నేనే మాట్లాడుకున్నాం, ఆయన దయ వల్ల వచ్చింది ఏకాదశి అని. మామూలు ప్రతి ఒక్కరి జీవి మీద ఆయనకి దయ ఉంది. కాబట్టి ఆయన దయతో ఇటువంటి సిచ్యుయేషన్ అయినా, తన యొక్క భక్తుడిని ఇంత కష్టపెట్టినా కూడా, చంపాలని అనుకున్నా కూడా, ఇటువంటి సిచ్యుయేషన్లో కూడా ఆయన కాపాడడానికి తన మనసులో ఉన్న మాట మొత్తము విష్ణుమూర్తి చెప్తారనమాట. భగవంతుడు ఇలా చెప్తారు, నేను దేవాది దేవుడు, మొత్తం అన్నిటికీ నేను దేవాది దేవుడు, నేను స్వరాట్, ఇండిపెండెంట్. చెప్పాను కదా, ఆయన ఇండిపెండెంట్, నేను ఎవరి మీద డిపెండ్ కాను. అయినా నా భక్తుల మీద నేను డిపెండ్ అవుతుంది, ఎందుకంటే నా భక్తుల కంట్రోల్లో నేను ఉన్నాను. అది నా యొక్క సొంత విల్, నా యొక్క సొంత డిజైన్, నా యొక్క కోరిక మేరకు నేనే నా భక్తుల యొక్క కంట్రోల్లో ఉన్నాను. వాళ్ళు ఏది చెప్తే అది అన్నట్టు చెప్తాడు భగవంతుడు. తర్వాత ఏమంటారంటే, అసలు భగవంతుడు నాకు భక్తులు నా కోసం అని వాళ్ళు అన్నింటినీ త్యాగం చేసేస్తారు. ఏ భౌతిక సుఖము వద్దు, నాకు భగవంతుడిని నన్ను సంతృప్తి చెయ్యాలన్న ఒక్క విషయమే వాళ్ళ ఆలోచన. అటువంటి వాళ్ళని నేను వదులుకోలేను. ఇప్పుడు ఎలా అంటే, భక్తులకి బాగా తెలుసు, ఈ కడుపు అనేది భగవంతుడైతే, ఈ చేతులు కాళ్ళు మనమంతా జీవ అన్నమాట. ఈ చేతులు అన్నంని పట్టి నోట్లోకి పెడుతుంది, కానీ ఆ అన్నం ఎంజాయ్ చేసిన వచ్చి కడుపే. ప్రభుపాద చెప్తారు ఇది, శ్రీ ప్రభుపాద ఈ మాట చెప్తారు, చేతులు తీసుకుని అన్నం తిన్నా కూడా ఆ అన్నాన్ని ఎంజాయ్ చేసింది కడుపే. సరే, కడుపు ఎంజాయ్ చేసింది కదా అనేసి నువ్వు అన్నం పెట్టకపోతే ఏమవుతావు? నువ్వు చేతులు నేను ముట్టను, నేను తీసుకోను అంటే ఏమవుతుంది మనకి? అదే కనుక అర్థం చేసుకొని, ఓకే, కడుపు ఎంజాయ్ చేసిన ఆ ఎనర్జీ మొత్తం మనందరి చేతులకి, కాళ్ళకి, మొత్తం బాడీ త్రూఅవుట్ వెళ్తుంది కదా, మొత్తం జీవులకి వెళ్ళినట్టే. అలా కనుక మనం అర్థం చేసుకున్నాము అంటే అదే భక్తుడు అనమాట. భగవంతుడికి సేవ చేస్తే మనం సంతృప్తి పడతాం. కానీ సంతృప్తి పడతామని ఆలోచన మనకు అది కూడా ఉండదు, భగవంతుని సంతృప్తి చేయాలి. కానీ అల్టిమేట్లీ ఇది భగవంతుడి దయ వల్ల, ఆయనకి సేవ చేయడం వల్ల అల్టిమేట్లీ మనమే సంతృప్తి పడతాం. చెప్పాను కదా, ఆయనకి మనం ఎంత చేసినా సూర్యుడికి దీపం చూపించినట్టే. సూర్యుడే అంత కాంతివంతంగా, అంత ఫైర్, ఆయన నిప్పు. ఆయనకి చిన్న దీపం ఏం సరిపోతుంది? అలా మనం ఏం సరిపోదు. బట్ మనం ఎప్పుడైతే మనం చేస్తాం, ఇది ఆయన దయే. ఈ సర్వీస్, ఈ సేవ ఇచ్చేది కూడా ఆయన దయే. ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుంటున్నానంటే అది ఆయన దయే. ఆ మాట్లాడడం వల్ల నేను వింటున్నాను, మీరు వింటున్నారు, ఇది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదంతా భగవంతుడి దయ. సో ఆయన చెప్తున్నాడు, అసలు ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు దుర్వాస మునితో. కానీ ఆయన ఇక్కడ ఒక సందర్భం దొరికితే చాలు భక్తుల్ని గొప్పగా పొగడాలైనా. నా భక్తుడు ఎట్లా తెలుసా అని చెప్పాలి. అందుకని చెప్తున్నారు ఆయన. వాళ్ళన్నిటినీ వదిలేస్తారు నా కోసం. వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు నాకు సేవ అందిస్తూ. అసలు వాళ్ళకి ముక్తినిస్తానంటే కూడా అది కూడా వద్దంటారు. వాళ్ళకి ఎంత ముక్తి ఇచ్చినా అదంతా మాకు వద్దు, మాకు కావాల్సింది మేము ఎక్కడున్నా నీ కథ వింటూ నీకు సేవ చేస్తూ ఉండాలి. ఇదే మాట.
అట్లా నా యొక్క భక్తులు పండిత సమదర్శిన, ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూస్తారు. ప్రతి ఒక్క జీవిని, ఇది జంతువు ఇది మనిషి అని ఉండదు వాళ్ళకి. ఇది ఆత్మ, ఇందులోనూ ఆత్మనే, అందులోనూ ఆత్మనే, ఇందులోనూ పరమాత్మనే, అందులోనూ పరమాత్మనే అనేసి వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. భగవద్గీతలో శ్లోకం కూడా, ఈశ్వర సర్వభూతానం హృదేషు అర్జున తిష్టతి. భక్తులకు తెలుసు నేను ఈశ్వర అంటే సుప్రీం కంట్రోల్, నేను ప్రతి ఒక్కరి మనసులో ఉంటాను అన్న విషయం భక్తులకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపిస్తుంటారు నా భక్తులు. ఇవన్నీ చెప్తారనమాట, ఇన్ని క్వాలిటీస్ నా భక్తులు. ఇది దుర్వాసముని ఏమో భయపడుతున్నాడు, ఒక పక్క ఆయన చక్కగా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రభుపాద చెప్తారనమాట, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్వాలిటీ మనం పెంపొందించుకోవాలి. భగవంతుడికి ఇవే ఇష్టమేమో, అందుకే అది పనిగా ఈ పాయింట్అవుట్ చేశారు శ్లోకాల్లో. కాబట్టి ఇట్లాంటి గుణాలని మనం పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఇక్కడ ఏంటంటే దుర్వాసమునికి చెప్తాడు భగవంతుడు, నేనేమీ చేయలేను, ఎందుకంటే నువ్వు ఎవరినైతే కష్టపెట్టావో వాళ్ళ యొక్క పాదాలని ఆశ్రయించు, వాళ్ళు నిన్ను గనక క్షమిస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆ విషయం చెప్తారు. అసలు ఇంకా చెప్తాడు, అసలు నా భక్తులు లేకపోతే నేను బతకలేను, నేను లేకపోతే నా భక్తులు బతకలేరు. ఎన్నో చెప్తారు ఆయన. వాళ్ళ మనసులో నేనున్నాను, నా మనసులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఇప్పుడు నాకు ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని సంపదలు ఇంతంతా ఉన్నా కూడా దీన్ని నేను ఒక్కడనే కూర్చొని ఎంజాయ్ చేయలేను. నా భక్తులు ఉంటేనే నేను కలిసి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఉంటేనే వాళ్ళ అసోసియేషన్లో ఎంజాయ్ చేస్తారు. ఇన్ని చెప్పేసి సరే నిన్ను కాపాడాలంటే నా చేతిలో లేదు, నా యొక్క భక్తుడైన అంబరీష్ దగ్గర ఉంది. సో ఆయన పాదాల మీద పడు, ఆయన గనక నిన్ను క్షమించాడంటే నువ్వు వెళ్ళు, నీకు ఏం కాదు. సో ఇక్కడ గమనించండి, సెల్ఫ్ ఎన్వి అంటాడు భగవంతుడు. దుర్వాసకు ఉండేది సెల్ఫ్ ఎన్వి అంటే ఈర్ష. ఇప్పుడు ఆయన ఎంత గొప్ప రాజు, చక్కగా ఆయన పిలిచి కూర్చోబెట్టి అంత ప్రసాదం ఇస్తుంటే, తినమని చెప్తుంటే, లేదు నువ్వు నీళ్లు తాగవు, నువ్వు రవ్వంతే ఆవాలంతా అంత నీళ్ళు తాగవు, నాకు ఇవ్వకుండా నువ్వు ఎలా, నాకు చేయకుండా నువ్వు ఎట్లా, నాకు అనేది నీకుంది, ఆ అహం ఉంది. ఎప్పుడైతే నీకు అది ఉందో నీ లోపల నన్ను కష్టపెడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే అన్ని దుర్భాషలు మాట్లాడావో నా భక్తుడిని కష్టపెట్టావు. అందులో ఆ భక్తుడి మనసులో నేనే ఉన్నాను, మొత్తానికి నువ్వు నన్నే కష్టపెడుతున్నావు. నువ్వు నా మీదే అసూయపడ్డావు, అయితే నా మీదే నీకు ఈర్ష అన్నట్టు భగవంతుడు అంతా తనకి బుద్ధి చెప్తాడనమాట. సో నువ్వు ఇంత తప్పు చేశావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తన పాదాల మీద పడాలి. ఇంకొక పాయింట్ ఇక్కడ, ఇంకో పాయింట్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా చేతికి ఏమైనా తగిలింది అనుకోండి, అదేం పెద్దగా మనం నొప్పి ఉండదు. ఊరికే అట్లా ఏదైనా టచ్ అయింది, తగిలింది, దెబ్బ తగిలింది, పెద్ద ఏం నొప్పి ఉండదు. కానీ గుండెకి ఏదైనా అంటే ఎవరైనా ఒక బాణంతో గుండెని గుచ్చారనుకోండి, అక్కడ నుంచి వేశారనుకోండి, ఏమవుతుంది? ఇఫ్ ఎనీవన్ షూట్స్ us with an arrow, what happens? బాగా నొప్పేస్తుంది కదా. అలా భగవంతుడు చెప్తారు, నువ్వు నాకు కష్టపెడితే, నన్ను కష్టపెడితే అది ఒక రకం పర్వాలేదు, కానీ నా భక్తుని కనుక నువ్వు కష్టపెట్టావంటే నా యొక్క మనసునే కష్టపెట్టినట్టు. సో ఇంతగా పొగుడతాడనమాట భక్తుడిని భగవంతుడు. ఇంకా అంతే, ఇంకా అర్థమైంది. సరే ఒక పెద్ద లెసన్ నేర్చుకుంటాడు, పరిగెడతాడనమాట ఎవరి దగ్గరికి? అంబరీష్ మహారాజ్ దగ్గరికి. అంబరీష్ మహారాజ్ దగ్గరికి పోయి అట్లే స్టిక్లా పడిపోతాడు అనమాట, దండ అలాగా పడిపోతాడు. నన్ను కాపాడు, నన్ను రక్షించండి. అంబరీష్ మహారాజ్ గొప్ప భక్తుడు కదా, ఇంత గొప్ప బ్రాహ్మణుడు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి? మామూలుగా మన అయితే ఎవరిన పడితే కొంచెం వచ్చేస్తుంది, మనకి తలకి ఎక్కేస్తుంది. ఆయన ఏమంటున్నాడు, ఇంత గొప్ప బ్రాహ్మణుడు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి అనేసి ఆయన, మీరు లేవన్నా మీరు ఇట్లా చేయొద్దని అనేసి అంటాడు అనమాట. ఆయన నన్ను రక్షించండి అంటే అప్పుడు చూస్తాడు అంబరీష్ మహారాజ్, ఈయన కాళ్ళ మీద పడుతున్నాడు, వెనకాల ఇంకా సుదర్శన చక్రం ఇంకా ఉంది వెనకాలే. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడే సుదర్శన చక్రం వెళ్ళిపోతుంది అనమాట. సుదర్శన ఆల్వార్ తన పని అయిపోయిందని వెళ్ళిపోతాడు. కానీ ఈయన ఎప్పుడు క్షమిస్తాడో అంతవరకు అక్కడే ఉన్నాడు సుదర్శన ఆల్వార్, తన పనికి వెయిటింగ్ అనమాట. సో ఈయన పాదాల మీద పడినా కూడా అక్కడ కనబడుతుంది సుదర్శన చక్రం. సో అప్పుడు అంటాడు, ఇంకా వెంటనే ఆయన లేపిని చెప్తాడు భగవంతుడిని బాగా, ఓ భగవంతుడా, ఓ కృష్ణ, నేను
నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా రాజ్య ప్రజలు కానీ ఎవరైనా ఏదైనా మంచిగా నీకు సేవను అందించుంటే దానివల్ల వచ్చే ఫలితాన్ని నువ్వు తీసుకొని ఈయనని కాపాడు. చూడండి ఎంత గొప్ప మనసో, ఎంత గొప్ప మనసో. ఆ ఫలితం ఏదైతే ఉందో అది తీసుకో, నాకేం వద్దు, దయచేసి ఈయన కాపాడండి. మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే అంబరీష్ మహారాజుకి ముందు ఆ పెద్ద నిప్పులు కక్కే రాక్షసుడు వచ్చాడో, అంబరీష్ మహారాజు ఒక చోటకు కూడా కదలలేదు, ఆయన ఏమాత్రం బాధపడలేదు, ఉన్న చోటే భగవంతుని తలుచుకున్నాడు. వెంటనే సుదర్శన చక్రం వచ్చింది. కానీ దుర్వాసుని ఏం చేశాడు? పరిగెత్తాడు అనమాట వెంటనే. సో నమ్మకం అంతగా భగవంతుడి మీద అంటే ఇప్పుడు నేను ఎవరిని, దుర్వాసుని కూడా గొప్ప ఋషి, ఇదంతా కూడా లీలే. బట్ మనం ఆలోచించాలి, ఎంతగా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని ఉంటే అంబరీష్ మహారాజ్ అక్కడ ఉన్న చోటే భగవంతుని స్మరించుంటాడు ఆపద వచ్చినప్పటికీ కూడా. ఈ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ భాగవతంలో ఎవరైతే వచ్చారో వీళ్ళంతా హీరోస్ అని చెప్పాలి. యాక్చువల్గా దుర్వాసునైనా ఎవరైనా వాళ్ళు చెడే చేసినా అదంతా గొప్ప లీలలే. ఎందుకంటే వాళ్ళు భాగవతంలో చర్చించుకోబడ్డాం అంటే వాళ్ళ మాటలు మనం ఇంకా కూడా వాళ్ళ పేర్లు చెప్తున్నామంటే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప హీరోస్. అసలు భగవంతుడు ఒక కథ మాట్లాడేటప్పుడు వాళ్ళ పేర్లు వస్తుందంటే వాళ్ళు గొప్ప ఆత్మలు, పరమాత్మలు, అసలు యాక్చువల్గా మహాత్ములు చెప్పాలి, మహాత్ములు. కాబట్టి ఎవరిని మనం కించపరచట్లేదు. బట్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, భక్తుడు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా భయపడడు, భగవంతుని మీద కంప్లీట్గా రెస్ట్ అసలు ధైర్యంగా ఉండిపోతాడు. ప్రహ్లాద్ ఎట్లా ధైర్యంగా కూర్చుంటాడు, నాకు భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుకుంటాడు అనేసి అలా ఉంటాడు అనే ఒక విషయాన్ని మీరు గమనించాలి అంతే. అప్పుడు మన అంబరీష్ మహారాజ్ భగవంతుని చాలాసార్లు ప్రే చేస్తే దయచేసి ఆయన కాపాడండి అని. ఇంకా వెంటనే భగవంతుడు కూడా ప్లీజ్ అయిపోయి సుదర్శన ఆళ్వార్ కూడా వెళ్ళిపోయి ఇవన్నీ దుర్వాసుని చూస్తున్నారు అనమాట. ఈయన నా కోసం, ఆ దుర్వాసుని కోసం ఎంతగా అంబరీష్ మహారాజ్ ప్రార్థిస్తున్నాడో ఇదంతా ఆయన చూస్తున్నాడు అనమాట. చూసి ఇంకా వచ్చేసి అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేసి దుర్వాసుని చెప్తారు. ఎవరి దగ్గర అయితే శ్రీమద్ భాగవతం ఉందో 9వ స్కందం 5వ అధ్యాయం 16వ శ్లోక 14, 15, 16 దయచేసి ఓపెన్ చేయండి. తీసుకున్నారా? 9వ స్కందం 5వ అధ్యాయం 14, 15, 16వ శ్లోక. ఇదేంటంటే దుర్వాసుని చెప్తున్నారు. ఎవరి గురించి? అంబరీష్ మహారాజ్ గురించి. ఇంకా ఈ సుదర్శన చక్రం వెళ్ళిపోయింది కదా, వెంటనే స్తుతిస్తుంది అనమాట. అంబరీష్ మహారాజ్ ఎంత గొప్పవాడో చెప్తున్నాడు. దుర్వాస ఉవాచ అహో అనంత దాశానాం మహత్వం దృష్టమధ్యమే కృతాగశోపి యద్రాజన్ మంగళాని సమీహషే. దుర్వాసుని ఏం చెప్తున్నారు? మై డియర్ కింగ్, టుడే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. For although I have committed an offense, you have prayed for my good fortune. ఓ చక్రవర్తి అంబరీష్ మహారాజ్, నేను ఈరోజు తెలుసుకున్నాను నేను ఎంతో పెద్ద అఫెన్స్ చేశాను. అసలు మీరేం తప్పేసేలా, చిన్నగా నీళ్ళు ఆవించేంత తాగారంతే, అదే ఒక అసలు పెద్ద తప్పే కాదు. దానికే నేను ఇంత కోప్పడి మీ ప్రాణానికి ఇది అపాయం ఇచ్చాను. ఒక పెద్ద డీమన్ మిమ్మల్ని భస్మం చేసేయాలనుకున్నాను, అంత కోప్పడ్డాను నేను. అయినప్పటికీ నా మీద ఇంత దయ చూసి నన్ను నా కోసం ఇంతగా ప్రే చేస్తున్నారే అనేసి ఎంత చక్కగా మంచి శ్లోకం ఇది. అలాగే నెక్స్ట్ శ్లోక టెక్స్ట్ 15. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం యై సంగృహీతో భగవాన్ సాత్వతాం ఋషభో హరిః. Translation: For those who have achieved the supreme personality of Godhead, the master of the pure devotees, what is impossible to do and what is impossible to give up? ఎవరైతే భగవంతుని అచీవ్ చేసేసారో, అచీవ్ చేయడం అంటే ఏంటి? మనసులో మన సాధన గనక కరెక్ట్గా ఉంటే మనం మనసులో భగవంతుడు అనేది మనకి తెలిసిపోతుంది. అంటే మనం యూ కెన్ ఫీల్ ఇట్, మనం అది ఫీల్ అవ్వగలుగుతాం. ఎవరైతే దాన్ని అచీవ్ చేయగలుగుతారో వాళ్ళ వల్ల కానిది ఈ లోకంలో ఏమన్నా ఉంటుందా? వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ అండ్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ అప్. వాళ్ళు ఏం చేయలే, వాళ్ళ వల్ల కాదనేది లేదు ఏది. అద్భుతమైన శ్లోక ఇది కూడా. నెక్స్ట్ టెక్స్ట్ 16.
యన్నామ శృతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థ పదః కిం వా దాశానామవశిష్యతే. Translation: What is impossible for the servants of the Lord? By the very hearing His holy name, one is purified. భగవంతుడి యొక్క దాసులకి, మనందరం దాసులమే, భగవంతుడి యొక్క దాసులకి ఏది కుదరదు, ఏ పని వాళ్ళు ఏది చేయలేదు అనేది ఏది ఉండదు, ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని సర్వదా వింటూ ఉంటారు, సర్వదా జపం చేస్తూ ఉంటారు. సో చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే భగవంతుడి నామం తీసుకుంటే ఇంకేముంది? టెక్స్ట్ 17 శ్లోక. రాజన్ అనుగృహీతోహం త్వయాతి కరుణాత్మనా మధగం ప్రస్థిత కృత్వా ప్రాణాయన్మే విరక్షితా. ఓ కింగ్, overlooking my offenses, you have saved my life. Thus I am very much obliged to you because you are so merciful. నేను చేసిన తప్పుల్ని కూడా పక్కన పెట్టేసి, దాన్ని కూడా పక్కన పెట్టేసి నాకు ఇంత మంచి చేశారు మీరు, నేను మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. చెప్పండి, మీకు నేను ఏం చేయాలి అడుగుతారనమాట. ఏమడుగుతారు? మీకు ఏం కావాలన్నా కోరుకోండి, ఏ వరం కావాలన్నా కోరుకోండి. ఇక్కడ చూడండి, అంబరీష్ మహారాజ్ ఒకటే అడుగుతారు, నాకు ఏ వరం వద్దు, ఒకటే ఒక చిన్న వరం కావాలి. ఏం లేదు, మీరు చాలా కష్టపడి ఉంటారు, హిమాలయాలకు వెళ్ళారు, గృహాలకు వెళ్ళారు, ఎన్నో గృహాల లోపలికి వెళ్ళారు, సముద్రం లోపలికి వెళ్ళారు, బ్రహ్మలోక వెళ్ళారు, శివలోక వెళ్ళారు, లాస్ట్కి వైకుంఠం వెళ్ళారు. ఇన్ని తిరిగేసి ఇప్పుడు వచ్చేసరికి 1 సంవత్సరం అయిపోయింది, మీరేం తినండరు, దయచేసి మీరు తీసుకోండి. మీరు గమనించండి, 1 సంవత్సరం ఏకాదశి వ్రతాలు చక్కగా చేసి 3 రోజులు ప్రసాదమే తినకుండా ఆయన భార్యతో పాటు మంచిగా వ్రతం చేసి ఆయన నీళ్లు తాగారు. అంతలో ఇంత జరిగింది. అక్కడి నుంచి ఇంకో 1 సంవత్సరం అయిపోయింది. ఆ 1 సంవత్సరం కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈయన వస్తాడు, ఏమయ్యాడో ఏంటో, ఈయన వస్తాడు, తినకుండా వెయిట్ చేయాలి. మనం అంత చేయలేము, దయచేసి అర్థం చేసుకోండి. అది మనకు మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే సర్వ్ చేయాలన్న ఆలోచన ఉండాలి. అంత మన వల్ల కాదు, బట్ ఎంతో కొంతన్నా మనం వచ్చిన అతిథులకి ఎట్లా సేవ చేయాలి, వాళ్ళకి సేవ, అది ఏమంటారు, సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది మనము ట్రై చేయాలన్నమాట. కొంచెం నేర్చుకోవాలి ఇలాంటి కథలు విన్నప్పుడు అంతా, ఇట్లాంటి గొప్ప వాళ్ళ గురించి విన్నప్పుడు అంతా. సో ఏమైంది, అప్పుడు అంటారు, దయచేసి మీరు తీసుకోండి, కూర్చోండి, తినండి, ఎన్నో రకాల వంటలు ప్రసాదం ఉంది, తీసుకోండి అని. సో ఆయన దుర్వాసముని చక్కగా ఇంకా కూర్చొని సరే తింటాను అనేసి తినేసి చాలా సంతృప్తి పడి, సరే నువ్వు కూడా ఏం తినలేదు కదా, దయచేసి నువ్వు కూడా తిను, ఇది ఒక్కటే నా కోరిక, దయచేసి తిను అంటాడు అనమాట దుర్వాసముని. ఇట్లాంటి భక్తుల యొక్క సాంగత్యం ఉంటే ఎవరికైనా కోపం ఏముంటుంది, కంప్లీట్గా వాళ్ళు కూడా సింపుల్ అయిపోతారన్నమాట. సో ఏమైంది, నువ్వు కూడా తిను అనేసి అంటారు. అప్పుడు అంబరీష్ మహారాజు చక్కగా తింటారు. అప్పుడే అంటే ఇన్నాళ్ళకి తింటారనమాట, ఇన్నాళ్ళకి తిన్నాక ఇంకా దుర్వాసముని చాలా ఆనందంతో ఇంకా ఆయన బయలుదేరుతూ ఎక్కడ పోయినా భక్తి ఎంత గొప్పది, భక్తులు ఎంత గొప్పవారు, ఈ భక్తి యోగా ఎంత గొప్పదని చెప్పుకుంటూ పోతానమాట. ఎవరు కనబడ్డా ఈ విషయాన్ని చెప్పుకుంటూ పోతానమాట. ఇది భగవంతుని యొక్క లీల. మనకి ఇలాంటి జరిగితే మనం ఏం చేస్తాం? అసలు నేనేం చేయలేదే, నేను ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్, వెరీ లిటిల్ టైనీ డ్రాప్ ఆఫ్ వాటర్ తాగాను, తక్కువ, ఇంతే, ఆవగించేంత నీళ్ళు తాగినందుకు ఇంత జరిగిందా? మనం ఏమనుకుంటాం, నేనేం చేయలేదు, నాకెందుకు ఇలా జరిగింది. కానీ యాక్చువల్గా ఇలాంటి సందర్భాలు భగవంతుడు మనల్ని టెస్ట్ చేస్తారనమాట. ఇలాంటి టెస్ట్ ఇచ్చినప్పుడు మనము ఎలా రియాక్ట్ అవుతాం అనేది భగవంతుడు గమనిస్తాడనమాట. ఆ రియాక్ట్ అయినప్పుడు ఆయన మనల్ని అర్థం చేసుకుని ఏ విధంగా అయితే రియాక్ట్ చేసిన దాన్ని బట్టి మనం చక్కగా మనం ఎలాంటి మూడ్లో ఉన్నామో ఆయన అర్థం చేసుకొని ఆయన్ని మనకి రివీల్ చేస్తాడు. ఇది ఇప్పుడు అంబరీష్ మహారాజుకి ఏం జరిగింది? ఇంత జరిగినా కూడా అంబరీష్ మహారాజు భగవంతుడు నన్ను ఇట్లా పట్టించుకొని నా కోసం ఇంత పంపించాడా అని అనుకుంటాడు. కానీ మళ్ళీ వెంటనే ఇది భగవంతుడి యొక్క దయ అని వదిలేస్తా. కానీ ఏమాత్రం తలకెత్తుకోడు, ఏమాత్రం కూడా అది ఎక్కదు, భగవంతుడి యొక్క దయ. సో భగవద్గీతలో మొత్తానికి ఈ కథ మొత్తానికి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం ఏ విధంగా మన జీవితాన్ని మనము
తీసుకెళ్ళాలి అనే విషయాన్ని మనం ఒకటి ఇంపార్టెంట్. ఇది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దధాసి యత్ తపస్యస్య కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఏదైతే చేస్తారో, ఏదైతే తినాలనుకుంటున్నారో, అశ్నాసి జుహోసి దదాసి ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైనా ఆఫర్ చేయాలనుకున్నా, తపస్సు చేయాలని ఏమి చేసినా మదర్పణం నాకు అర్పించండి. ఇదే ఎసెన్స్ మొత్తానికి. అంబరీష్ మహారాజ్ గురించి విన్నాక ఆయన ఎంత మొత్తం ఇది నవవిధ భక్తులు మొత్తం ఆయన చేశారు. కానీ మనం అందరూ ఒక్కటనే చేస్తే చాలు, మన లైఫ్ సక్సెస్ఫుల్. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా భగవంతుడిని సంతృప్తి చేయాలని ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకుందాం. ఆ పేరు ప్రతిష్టలకి అటాచ్ అవ్వద్దు. అటాచ్ అవ్వడం వల్ల మనకి ఏ రోజు నెమ్మది అనేది ఉండదు, భయం కలుగుతూనే ఉంటుంది. ఇంకా ఎందుకంటే ఎలాగో ఏదో ఒకటి అవుతుంది. పదం పదం యత్ విపదం, అడుగడుగున డేంజర్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ఆయన వదిలే కంప్లీట్గా దేనికి అటాచ్ అవ్వకుండా భగవంతుడి యొక్క పాద పద్మములకి, ఆయన కథలకి, ఆయన నామానికి మనం అటాచ్ అవ్వాలి. చెప్పండి అందరూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా థ్యాంక్స్ ఈరోజు నాకు ఈ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే మొదట నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఆ తపన పడినప్పుడు మొదట చదివిన స్టోరీల్లో అంబరీష్ మహారాజ్ యొక్క కథ ఒకటి ముఖ్యమైన కథ. ఇది విన్నప్పటి నుంచి నాకు ఎంతో ఆనందం అనిపించింది. భగవంతుడు ఇంత దయ చూపిస్తారు, ఇంత ప్రేమ పెట్టుకుంటారా అని. కాబట్టి ఈ కథని చెప్తుంటే నాకు మళ్ళీ బ్యాక్ టు మెమరీస్ అనమాట. అప్పట్లో ఎంతగా ఫీల్ అయ్యాను భగవంతుడి మీద ప్రేమని. ఎట్లా కొంచెమే ఎంతో ఇంతే ఉంది, అది కూడా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరి దగ్గర జపమాల ఉందా? ప్లీజ్ కమెంట్. మీ దగ్గర జపమాల ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. దయచేసి కమెంట్ చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళు, మీ చేత జపమాల ఉందా? చాంటింగ్ బ్యాగ్ ఉంటే ఈరోజు ఒక మాల జపం చేయాలని సంకల్పించాము అందరం కలిసి. కమెంట్ చేస్తారా? హరే కృష్ణ. మీ దగ్గర ఉందా? షల్ ఐ స్టార్ట్ చాంటింగ్? ఓకే, ఇద్దరు చేత ఉంది. ఇంకా మిగతా వాళ్ళు, మీ దగ్గర ఏదో ఒక మాల ఉంటే దయచేసి తెచ్చుకోండి, మనం చాంటింగ్ చేద్దాం. ఒక మాలైనా. ఐ విల్ వెయిట్ ఫర్ 2 more minutes. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యువర్ జపా బీట్స్. అందరూ కలిసి చాంట్ చేయాలి. సో మీకు అర్థమైంటుంది భగవంతుడి యొక్క నామం ఎంత గొప్పదో. మనం దీని గురించి కూడా ఒక క్లాస్లో మాట్లాడుకుందాం. కలియుగంలో భగవంతుడి యొక్క నామంలో నామకారి బహుదారి నిజ సర్వశక్తి, మొత్తం భగవంతుడి యొక్క ఎనర్జీ మొత్తం భగవంతుడి యొక్క నామంలో ఉంది. మొత్తం ఆయన పవర్ అంతా దీంట్లో ఉందన్నమాట. రైట్? ఓకే, 5 members చేత ఉంది. ఓకే దెన్. సో కలియుగంలో కృష్ణుడు అవతరించారు మాయాపూర్లో చైతన్య మహాప్రభుగా. ఆ లీల గురించి మీకు ఖచ్చితంగా చెప్తాను ఒకరోజు. సో చైతన్య మహాప్రభుగా వచ్చింది కారణమే భగవంతుడి మీద ప్రేమ తగ్గిపోతుంది కలియుగ ప్రజలకి. ఎలాగైనా వాళ్ళకి
ఈ భగవంతుని ప్రేమను కలిగించాలని భగవంతుడే స్వయంగా వస్తాడనమాట కలియుగంలో 500 సంవత్సరాల ముందు వచ్చి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని ఇస్తారు. ఇది మొత్తం వృత్తాంతాన్ని నేను మీకు యాజ్ ఇట్ ఈస్ చెప్తాను త్వరలో. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనము పంచతత్వ అంటే మహాప్రభుకి, బలరామ్కి, రాధారాణి, గదాధర్ పండిత్, శ్రీవాస అంటే నారద ముని, అద్వైత అంటే శివ ప్లస్ విష్ణు, వీళ్ళందరికీ నమస్కరించుకొని మనం స్టార్ట్ చేయాలి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. ఓకే, హరే కృష్ణ 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 హరే 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 రామ రామ